హలో తెలుగు పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారు, నా వీడియోస్ చూస్తున్నారంటే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, నా బెల్ ఐకాన్ ప్రెస్ చేసేసి మన ఛానల్కి ఎంట్రీ కానీ వేసేయండి. ఫస్ట్ అయితే ఈరోజు అయితే హౌ టు డ్రా ఫేస్ ఇన్ అవుట్లైన్. ఓన్లీ బేసిక్, ఏమి ఇది రియలిస్టిక్ కాదు. ఇంకా మీరు నేర్చుకుంటున్నారంటేనే మీకు ఇది ఇంకా టైటిల్ అయిపోయింది. ఇంకేంటంటే ఇది క్లాస్ 2 మనకి. మీరు ఇంకా నాకు సపోర్ట్ చేస్తుంటే నేను క్లాస్ 3, క్లాస్ 4 అంటే ఇంకా నేను తీస్తూనే ఉంటా క్లాసులని. ఫస్ట్ అయితే మనం బేసిక్స్ ఇప్పుడు మనం నేర్చుకున్న దానిలో మనము ట్రయాంగిల్ ఒకటి, బాక్స్ ఒకటి, రెక్టాంగిల్ తీసుకున్నాం కదా. ఇప్పుడు బాక్స్తో ఆ 3 దానిలతో హౌస్, చిన్న హౌస్కి మామూలుగా చిన్నపిల్లలు నేర్చుకున్నట్ట అది మనకి ఎందుకు అవసరం వస్తాయంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ స్మాల్ హౌస్. స్మాల్ హౌస్ అని టైటిల్ పెట్టేసాం చిన్నదానికి. ఇప్పుడు నెక్స్ట్ అయితే రెక్టాంగిల్ తీసుకునేది, అవి మేఘాలు తిరిగి బొమ్మల చూడు లైన్స్, అవి ఇప్పుడు ఆ 2 దానితో కలిపి ట్రీ వస్తుంది కదా. ఇంకంతే, ఇదేం పక్కకి లేదు, ముందుకు అనుకోండి కొంచెం స్పీడ్. చిన్న చెట్టు అంతే, స్మాల్ ట్రీ. హౌ టు డ్రా ఇప్పుడు ఫేస్ వస్తుంది. ఫేస్ అయితే ఏం లేదు, టైటిల్ కంప్లీట్ చేసుకునేదే. ఏదైతే మామూలుగా నేనైతే ఒక చూపెడుతున్నాను మీకు. ఇంకా నేను రియలిస్టిక్ ఎట్టేయాలనేవి అవన్నీ ఇంకా రంగ వస్తూనే ఉంటాయి. కింద టైటిల్ పెడుతుంది చూడు, హౌ టు డ్రా ఫేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఒక బిగ్ సర్కిల్ తీసుకోవాలా. ఫస్ట్ మనం బిగ్ సర్కిల్ తీసుకోవాలా. ఆ తర్వాత మనకి కన్ను, ఐబ్రోస్కి, ముక్కుకి, పెదాలకి, లాస్ట్ గడ్డానికి 3 దానికి కలిపి ఒక లైను మనకు అది లైన్ అంతే, మనం గుర్తుపట్టినకే. అప్పుడు ఐబ్రోస్ గీసిన చూడు, మామూలుగా మీకు చూపెట్టినకనే, ఏం మళ్ళీ రియలిస్టిక్ అనుకునేరు. ఒక స్పీడ్గా మీకు చూపెట్టినకే. ఇప్పుడు కళ్ళు అంటే లైన్స్ గీసుకుంటే మనకు అర్థమవుతుంది ఇవి ఆడ రావాలా, యా ప్లేస్లో రావాలనేది. ఏమంత టెన్షన్ ఉండదు. మీరు ఫస్ట్ ఈజీగా నేర్చుకుంటే అయిపోయి మీకైతే వచ్చేస్తుంది గ్యారంటీ. ఇంకేంటంటే మీరు డ్రాయింగ్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, నేను అవైతే మీకు చెప్పబోతున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ మన బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే ఇంకా రంగ ఎగ్జామ్స్ ఎప్పుడు పడతాయంటే, ఎగ్జామ్స్ పేరు చెప్తా, టీటీసీ. అదైతే డ్రాయింగ్, అదే 7th పాస్ అయితే చాలు, డ్రాయింగ్ నేర్చుకుని గేజ్ అవుతుంది. ఇప్పుడు హెయిర్స్ మామూలుగా, ఇప్పుడు కిందికి ఫేస్ వస్తుంది. డల్గా ఉంది కదా ఫేస్, అంతే ఇంకా డల్ ఫేసే మనం వేసేది. ఫేస్ వస్తుంది ఇప్పుడు ఇంకా అయిపోయి. ఫేస్ కూడా అవుట్లైన్ చిన్నగా ఏం లేదు, ఇంకా ఎరేజ్ చేసుకోవాలి కొన్ని తప్పుపోయినవి. అవి నేనేం చేయలే, మీరేమైనా ప్రాక్టీస్ చేసండి, చేయొచ్చు. ఇప్పుడు హెయిర్, ఇప్పుడు చెవి చిన్నది, ఇప్పుడు గొంతు, ఇప్పుడు మీసాలు. బాగున్నాయి మీసాలు? కామెంట్లు పెట్టండి బాగున్నాయి లేనో. ఇదైతే నేను చిన్న స్పేస్ ఎట్టాలనేది అర్థమైంది కదా. ఫస్ట్ లైన్స్ సర్కిల్ తీసుకొని ఇది ఇటుకి అది ఆటికి వస్తుంది అనేది అర్థమైనట్టుంది. ఇంక ముందుగా అనుకోండి అర్థమైతే. ఇంకా ఐసెట్ గీయాలని ముందు చెప్తా, కొంచెం అనుకోండి ముందుకి. అయిపోయి ఇంకా మనం ఇది ఒక్కటే కాదు, వాటర్ కలర్స్ వేస్తాము, కలర్ పెన్సిల్స్ వేస్తాం, డ్రాయింగ్స్, షేడింగ్స్ పెద్దవి వేస్తాం. మేమైతే మామూలు ఫేస్ ఇట్లా అయ్యేది ప్రాక్టీస్. ఈ పేపర్ మళ్ళీ రాదు. ఇప్పుడైతే మనం టైటిల్ పెట్టబోతున్నాం. టైటిల్ పెట్టే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అయితే కొత్తగా ఓపెన్ చేసినాను, ఇదైతే నా ఫస్ట్ టైము. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి ప్లీజ్, సారీ. అసలు టైటిల్ హౌ టు డ్రా ఐస్, కళ్ళని. అంటే ఇంకా ఏం లేదు, స్ట్రైట్ లైన్ ఒకటి గీసుకోవాలా. లైన్ గీసుకొని ఇంకా చెప్పినా కదా సి అని, అట్లా 2 సీలు పెద్ద పెట్టుకొని జంపుగా లైన్కి ఒకటి అవతల ఒకటి ఆపోజిట్ ఇతలకి
2 బాదం కాయలు తీసుకొని పెట్టుకోండి, కరెక్ట్ సరిపోతుంది సైజు. ఎగ్జాంపుల్కి ఇచ్చిన పిల్లలకి అయితే. ఇంకా దానిలో ఇప్పుడు మనం కట్ చేయాలా, మీకు అది కట్ కావాలంటే మీకు ఇంకో సపరేట్ చెప్తాను మీకు. అయితే జూమ్ చేసి చూడండి, మీరు నెట్ కట్ చేసినది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు లోపల కన్ను ఓకే, నేను అదే చిన్న స్మాల్గా చేస్తున్నాను, మీరేమైనా మళ్ళీ పెద్దగా అనుకున్నారు. కానీ రియలిస్టిక్ అయితే ఎలా. ఇప్పుడు ఐబ్రోస్ అయితే ఒక గీకడమే, ఏం ఎక్కువ ఉండదు. ఎట్లా గీకుతున్నా చూడండి మీరే. నేనైతే ప్రాక్టీస్ చేయడం వల్ల నేను అంత రంగు గీకుతున్నాను. మీరు కూడా మీరేమైనా నా ఫస్ట్ వీడియో చూడలేదంటే ఆ వీడియో చూడండి, తర్వాతనే మీరు ఇది చూడండి. ఎందుకంటే ఆ వీడియో చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. దానిలో నేను ఎట్లా గీసినాను అవన్నీ అదే అర్థమవుతుంది అన్నా. ఇప్పుడు అయితే నేను పోకిమాన్ చూస్తున్నాను, కానీ పోకిమాన్ చూడకుండా మీకైతే డ్రాయింగ్ అయిపోతున్నాను. ఐబ్రోస్ అంటే ఎలా అనేది ఇంకా నెక్స్ట్ ఛానల్లో చెప్పబోతున్నాను. క్లాస్ 3లో నేను చెప్పబోతున్నాను, అది రేపు ఎల్లుండో తీయబోతా. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్ చేస్తూనే ఉండండి నా కోసం. అట్నే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టేయండి. దిస్ ఈజ్ బేసిక్ ఆఫ్ డ్రాయింగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ గిట్ వీడియోస్. సబ్స్క్రైబ్ అండ్ లైక్.